కువైట్ ఇంట్లో వర్క్ చేయించుకుంటారు, జీతాలు ఇవ్వరా? వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, కువైట్ ఇంట్లో జీతాలు ఇవ్వరు, కొడతారు అనేది ఇది మాత్రం నిజం, అక్కడక్కడ జరుగుతుంది. ఇంకా కొందరు కువైట్ వాళ్ళు మనకు జీతం టైం అయినా ఇవ్వరనమాట. మనం అడిగితే నీకు జీతం అడిగేది తెలుసు, నీకు పనులు చేసేది తెలియదు అని ఇంకా 4 పనులు ఎక్స్ట్రా చెప్తారు. ఇంకా టార్చర్ పెట్టడం మొదలు పెడతారనమాట ఎక్కువ. అందుకు భయపడి కొందరు అడగరు అనమాట, వాళ్ళు ఇచ్చినప్పుడే తీసుకుంటారు. నాకు తెలిసి నేపాల్ అమ్మాయికి ఇలానే జరిగింది. 3 నెలలు అయితే 2 నెలల జీతం ఇచ్చారు. అడిగితే నీకు 2 నెలలే కదని చెప్పారంట. అమ్మాయి ఒకటే ఏడుపు. అలా చావు కట్టం చేయించుకుని జీతాలు లేకంటే చాలా బాధ అవుతుంది అనమాట. మనం వచ్చింది ఇక్కడ డబ్బుల కోసం కాబట్టి. కొందరు కువైట్ వాళ్ళు అలా ఉండరు, అందరూ కాదు. మన రాతలో కష్టాలు పడాలని ఉంటే ఏడకొచ్చినా తప్పించుకోలేమన్నమాట. ఈ రూపంగా అయినా కష్టాలు పడాల్సిందే. ఇంక ఇదేమో నా జీతము. ఈ రోజు అయితే మేడం ఇచ్చింది. కొన్ని నెలల మగవాళ్ళు ఇచ్చారు, కొన్ని నెలలు ఆడవాళ్ళు అయితే ఇచ్చారు. మా ఇంట్లో ఇచ్చేది మా మేడమే అందరికీ, డ్రైవర్లకైనా ఇంట్లో వాళ్ళకి అందరూ. ఇప్పుడు కువైట్ ఇంట్లో పనిచేసే వాళ్ళకు అన్ని కువైట్ వాళ్ళు తెచ్చిచ్చినా కూడా మనకంటూ కొన్ని ఖర్చులు ఉంటాయి. అంటే కొన్ని నెలలు ఏం తెచ్చిరు అనమాట. అలాంటప్పుడు ఒక 10 దినాలు అయితే ఎత్తి పెట్టుకొని వాళ్ళు సబ్బులు షాంపులు తీసుకుంటారు. ఇక్కడ నాకు మా ఆయన ఉన్నాడు కాబట్టి నాకేం ఖర్చు ఉండదు. వీడియోకి లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్.